ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంత లేటా? ఆ దేవికకి బుద్ధి లేదా? ఈ టైం వరకు నిన్ను ఆఫీసులో ఉంచేస్తుందా? అసిస్టెంట్ కమిషనర్ పెద్ద పోస్టే కావచ్చు, అందుకని ఆమె గారికి ఇష్టమైనంతసేపు నిన్ను కూర్చోపెడుతుందా? తనేమీ అడగలేదు, నేనే కూర్చున్నాను. నీకు బుద్ధి లేదే? తనతో నీకేం పని? మనం తనతో తెగదెంపులు చేసుకున్నాం కదా, ఇంకెందుకు మాట్లాడ్డాం? అక్కడెవరు లేరా తనతో మాట్లాడ్డానికి? చూడు, నీకు ముందే చెప్పాను, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దు తిరిగినట్టే తిరుగుతుంది అని. కానీ దేవిక అవసరాన్ని బట్టి రాసుకుని పోసుకుని తిరుగుతుంది అని. అవసరం లేదంటే వదిలి వెళ్ళిపోతుంది. నేనే ఆఫీస్ వదిలి వెళ్ళిపోతున్నాను. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఇక నుంచి నేను వేరే ఆఫీస్కి వెళ్తున్నాను. మంచి పని చేశావు. ఇక నువ్వు దాని మొహం చూడాల్సిన పని లేదు. అలా అని కాదులేమ్మా, దేవిక అది పెద్ద పోస్ట్. తన పేరు అడ్డు పెట్టుకుని ఈయనేదైనా చేస్తారేమోనని భయమేసి నేనే ట్రాన్స్ఫర్ తీసుకున్నాను. బావుందే నీ వరుస. రాజశేఖర్ నీ మొగుడు, దేవిక నీ చెల్లెలు. ఇక ఇక్కడ వంటలు చేసేది నేను. ఈ సంగతి ఊరి మొత్తానికి తెలిసే ఉంటుంది. తెలిసిన వరకు మనం గుట్టుగా ఉండాలి కదమ్మా. నువ్వే విషయం గుట్టుగా పెట్టాలనుకుంటున్నావో ఆ విషయం గురించే జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అన్నీ పూర్తిగా తెలుసుకునేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు. తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పకపోతే వాళ్ళ పొట్ట పగిలిపోతుంది. అదే నువ్వు అందరికీ చెప్పాలనుకునే విషయం ఏదైనా ఉంటే దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎంత చెప్పినా జనాలకి చెవులు పనిచేయవు. అదేనే లోకం తీరు. ఇప్పుడు నువ్వు దేవిక కక్కవని అందరికీ తెలిసే ఉంటుంది. సర్లే, నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది కదా, ప్రతిరోజు దాని మొహం చూడ్డం తప్పింది. దేవిక ఒంటరిదయిందమ్మా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని ఊరికినే అన్నారా? తల్లివి నువ్వు కూడా అలా అంటే ఎలాగమ్మా? నాకిష్టం లేదని తెలుసు కదా నీకు. తన గురించి నా దగ్గర ప్రస్తావించకు. ఎందుకమ్మా అలా అంటావు? తనకు నీతో మాట్లాడాలనుంది. తను పాపం చాలా ఒంటరితనం ఫీల్ అవుతోందమ్మా. నేనొద్దన్న వాణ్ణి తనకి తోడనుకుని వెళ్ళింది. ఇప్పుడు తనకి బోర్ కొడుతుంది కాబట్టి నేను తోడుగా వెళ్ళాలా? తప్పు చేసిందెవరు? తప్పు చేసుండొచ్చు, అలా అని దేవిక దారి తప్పే పనేం చేయలేదమ్మా. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కంటే ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కలుపుకుపోతే అన్నీ సర్దుకుంటాయమ్మా. ఏంటే సర్దుకునేది? అది తీసుకునే నిర్ణయం కిరాణా షాపులో ఏదైనా వస్తువు కాదు, తిరిగి మళ్లీ మార్చుకోవడానికి. రెండు వేర్వేరు కుటుంబాలు, వారి మధ్య కుదిరిన సంబంధం. అలాంటి వాళ్లతో మళ్లీ ఇంటి వాళ్ళు ఎలా సంబంధం కలుపుకుంటారు? అలా అని మనింటి పిల్లని దూరం చేసుకోలేం కదమ్మా. దేవిక పుట్టినప్పుడు దేవత పుట్టిందని అంత సంతోషపడ్డాం. మర్చిపోయావా అమ్మా? విగ్రహం గుళ్ళో ఉన్నంతవరకే దేవత అని పూజిస్తారు. అదే గనక బయటుంటే మట్టి బొమ్మ అంటారు. కాని తను మట్టి బొమ్మ కాదు కదమ్మా. నువ్వు నవమాసాలు మోసి ప్రాణం పోసిన నీ కూతురు. తనని వద్దని వదులుకోలేం కదమ్మా. ధరణి, నువ్వు నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు తెలుసు కదా నేను తన్ని ఎంత గారాభంగా పెంచానో. యోగ్యుడైన వాడికిచ్చి పెళ్లి చేసి పంపిద్దాం అనుకున్నాను. పుట్టింటి నుంచి వెళ్లిన తర్వాత కొన్ని రోజులు బాధగా ఉన్నా వాళ్ల జీవితం వాళ్లది. ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉందంటే ఎక్కడుంటే ఏంటి, అత్తిల్లే తన సొంతిల్లని కన్న తల్లిగా నాకే దిగులు ఉండేది కాదు. కాని పెళ్ళైన తర్వాత తన జీవితం బాలేదని తెలిస్తే అది నరకం. తనిప్పుడు నరకం చూస్తుందో స్వర్గం చూస్తూ సంతోషం అనిపిస్తుందో నాకు తెలుసుకోవాలని లేదు. తనకిష్టమైన అతన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ఇంకా మనం జోక్యం చేసుకోకూడదు. నిన్ను చూడాలని తని ఊరొచ్చింది కదమ్మా. నా కోసం ఏమైనా వచ్చిందా? ఏదో తన అవసరం కోసం వచ్చింది. ఒక్కసారి తనతో కలిసి మాట్లాడమ్మా ప్లీజ్. కుదరదు. తను నిన్నే వెతుక్కుంటూ ఇక్కడికొస్తే నేను రూంలోనే ఉండిపోతాను, బయటికి రాను. నువ్వే మాట్లాడి పంపించు. ఎందుకింత మొండి పట్టుదల? ముందిలా ఉండేదానివి కాదు కదా. పిల్లలు బాగా చదివి ప్రయోజకులయ్యాక చూడనివి చూపిస్తారని, తిననివి తినిపిస్తారని కాదు, తమను తక్కువ చేసి చూసిన చోట తిరిగి తలెత్తుకుని నిలబడేలా చేస్తారని. కాని తనేం చేసింది? ఈ అమ్మను మనసు లేని రాతి బొమ్మను చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మలో ప్రేమ పాఠాలు కొత్తగా దేవికిపై పుట్టుకు రావాలంటే రావు. బతికుండగానే నన్ను చంపేసి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నేను బాగా బ్రతికిందాన్ని. పరిస్థితులు తారుమారై కుటుంబ అవసరాల కోసం వంట మనిషిగా చేరాను. ఎన్నో అవమానాలు పడ్డాను. ఏ తల్లిదండ్రులకైనా ఒకటే ఆశుంటుంది. తను నువ్వు కష్టపడి చదివిస్తే దానికి తగినట్టు అసిస్టెంట్ కమిషనర్ అయింది కదమ్మా. అయ్యింది. అయిన వెంటనే రెక్కలొచ్చిన పక్షిలాగా గూడు వదిలి వెళ్ళిపోయింది. అప్పటి వరకు తక్కువ చేసి చూసిన వాళ్లు తను చేసిన పనికి చిన్న చూపు చూడ్డం మొదలుపెట్టారు. అవమానాలు పడి పడి నా గుండె రాయి అయిపోయింది. ఇప్పుడు నాలో చలనం పుట్టదు. ఈ రాతి గుండె కొద్ది రోజుల్లో కట్టెల్లో కాలిపోతుంది. గిట్టిన తరువాత ఇక ఎవరేమనుకున్నా నాకు వినిపించవు, తెలియవు. ఆలూ పరోటా ఫస్ట్ క్లాస్ గా ఉందమ్మా. ఏ హోటల్ నుంచి తెప్పించారు? నేనే చేశాను మామయ్య మీకోసం. టేస్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ రెస్టారెంట్ లో నిన్న నేను తిన్న పరోటాలా ఉంది. ఆలూ కుర్మా కూడా సేమ్ అలాగే ఉంది. నేను ఫోన్ చేస్తే మహేష్ ఎలా పడితే అలా మాట్లాడాడమ్మా. నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. సర్లే సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఆలోపు రిలాక్స్ అవ్వడానికి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నానమ్మా. సేమ్ నిన్న అక్కడ తిన్న పరాటాలానే ఉంటేను. నిన్నటిది కాదు మామయ్య, ఈరోజు ఉదయాన్నే తెప్పించాం. నేను అలా అన్నానా? హోటల్ నుంచి తెప్పించారు అన్నాను. అవునమ్మా, ఇంతకీ మహేష్ ఎక్కడా? అదేనమ్మా మీ ఆయన. బయటికెళ్లారు మామయ్య, ఈ పాటికొస్తూ ఉంటారు. పర్వాలేదులేమ్మా, వాడిని నిదానంగానే రానివ్వులే. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాబ్లంలో పడ్డానమ్మా. ఏమైంది మామయ్య, చెప్పండి. రఘురామ్ ఫైనాన్స్ అని ఉంది కదా, ఆ కంపెనీ ఓనర్ కొడుకు ఆదర్శ్ అని ఒకడున్నాడు. వాడి దగ్గర నేను అప్పు చేశాను. ఇప్పుడు డబ్బు తిరిగి వాడికి ఇవ్వాలి. ఎంత మామయ్య? 75,000. దానికి ఇంకొక 5,000 వడ్డీ కలిపి 80,000 ఇవ్వాలమ్మా. అంత డబ్బేం చేశారు మామయ్య? అంటే నాకు జాబ్ ఉన్నప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఫ్రెండ్స్ ఇచ్చేవారు. జాబ్ పోయాక ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది కదా, అందుకే క్లబ్కి వెళ్ళటం అలవాటైంది. అది సరే మామయ్య, అంతప్పు ఎందుకైందో అది చెప్పండి. చేతిలో డబ్బులు లేక కార్డ్స్ ఆడాను. ఆదర్శ్ అప్పుగా డబ్బులు ఇచ్చేవాడు. కార్డ్స్లో అంతా పోగొట్టారా మామయ్య? నీ దగ్గర నిజం దాచడం ఎందుకమ్మా? చల్లకొచ్చి ముంత దాస్తే మాత్రం ఏం లాభం? ఎలాగూ సహాయం కోసం వచ్చాను. నేను అప్పుగా తీసుకుంది అందరికీ తెలిసిందే. ఈ అప్పు తీర్చడానికి ఎలాగోలా మీరు హెల్ప్ చేస్తే. మీరు చేసిన అప్పు తీర్చడం కుదరదు మామయ్య. తీర్చకపోతే వడ్డీ ఎక్కువ అవుతుందమ్మా.
అది ముందు మీకు తెలీదా మావయ్య? జరిగిపోయింది కదమ్మా. అందుకని మీరు కార్డ్స్ డ్రింక్స్ అని అప్పు చేసి మమ్మల్ని తీర్చమనడం తప్పు కదా? తప్పేనమ్మా, కానీ ఏం చేస్తాం? ఆ ఆదర్శ ఒత్తిడి మరీ ఎక్కువైంది. అప్పు తీర్చడానికి నాకున్న ఒకే ఒక్క మార్గం నా భార్య ఇంటి మీద అప్పు తీసుకోవడం. కొంపలు ముంచే మార్గాలు వెతకడం మీకు మంచి నీళ్లు తాగినంత తేలిక మావయ్య. ఏంటమ్మా? మంచి నీళ్లు తాగండి మావయ్య అంటున్నాను. ఇప్పుడు మీరు అప్పు తీసుకుంటే మళ్ళీ నేను తీసుకోవటం కుదరదు. అలాగని ఆ ఆదర్శకి అప్పు కట్టకపోతే ఊరుకోడు. వాడు కీర్తి కాలేజీకి వెళ్తే తన లైఫ్ పాడవుతుంది. తనకి కాలేజీలో ఇన్సల్ట్ అయితే నేను తట్టుకోలేను. నా సంసారం రోడ్డున పడుతుందమ్మా. మీరు నా భార్య ఇంటిపైన అప్పు తీసుకుని హ్యాపీగా ఇల్లు కట్టుకుని నా సంసారాన్ని ప్లాట్ఫామ్ మీద పారేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము అప్పు తీసుకుంటుంది దాచుకోవడానికి కాదు మావయ్య, ఇల్లు కట్టడానికి. ఆల్రెడీ కడుతున్న ఇంటిపైన అప్పు, కొత్తగా తీసుకుంటున్న అప్పు. మేమే పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం మావయ్య. మాకున్న అప్పు ఎలా తీర్చాలా అని అనుకుంటున్నాం. పైగా మీది కూడా అంటే కష్టమవుతుంది మావయ్య. అది కదమ్మా, నా భార్య ఇంటి మీద ఎలాగో అప్పు తీసుకుంటున్నారు కదా, 1 లక్ష ఎక్స్ట్రా తీసుకున్నారంటే నా అప్పు కూడా తీరిపోతుంది. బ్యాంకులోందే ఉంది, నిదానంగా తీర్చుకోవచ్చు. ఏమంటావు? అప్పులు ఎక్కువ అవుతున్నాయి, తీర్చడం మా వల్ల కాదు మావయ్య. ఇల్లు నా భార్య పేరు మీద ఉందనే కదా నాకు డబ్బులు ఇవ్వడానికి మీకు భారంగా అనిపిస్తుంది. అందుకని తీర్చలేము, ఇవ్వలేము అంటున్నారు. అదే నా పేరు మీద ఉండింటే? మీ పేరు మీద లేదు కదా మావయ్య. చూడమ్మా, నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఇల్లు నా పేరు మీద లేకపోవచ్చు, కానీ డాక్యుమెంట్లో ప్రతి అక్షరం పొల్లు పోకుండా నాకు తెలుసు. ఆ పత్రాలు సరిగా లేవని నేను ఒక్క మాట ఆ బ్యాంకు వాళ్ళకి చెప్తే మీకే ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది? ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకొని తర్వాత లోన్ ఇస్తారు, అంతే కదా మావయ్య. ఎంక్వైరీ కంప్లీట్ చేయడానికి 6 నెలలు పడుతుంది. అంతవరకు మీ ఇల్లు కట్టడం ఆగిపోతుంది కదమ్మా. సొంత కొడుకునే బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారే, ఎవరైనా ఇలా చేస్తారా? నేనెక్కడ చేశానమ్మా? ఇలా చెప్తే ఏమవుతుందో ఏం జరగబోతుందో చెప్పాను, అంతే. ఆ ఆదర్శ అప్పు తీర్చకపోతే ధరణికి కీర్తికి ప్రాబ్లం అవుతుంది. కొడుకు లోన్ తీసుకొని నిక్షేపంగా ఇల్లు కట్టుకోవాలి, కానీ నేను, నా భార్య, నా కూతురు వీధి పాలు కావాలి. మహేష్ అంటే నాకు ప్రేమలే కాదమ్మా ఇలా మాట్లాడేది. మీరు చెప్పిందంతా బావుంది మావయ్య, కానీ 80,000 రూపాయల అప్పు మేమొక్కరమే భరించలేము. మీరు కష్టపడి ఇంత దూరం వచ్చారు, మిమ్మల్ని బాధ పెట్టలేను. అందుకని ఈ 1000 రూపాయలు తీసుకుని వెళ్ళండి మావయ్య. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఏమ్మా, నువ్వు కూడా నన్ను తీసిపారేస్తున్నావు కదా. ఈ డబ్బు తీసుకుని తాగేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇక మీకు మీ ఆయనకి దూరంగా ఉంటాడు అనుకుంటున్నావా? అలా కాదు మావయ్య, మేము అత్తయ్య గారింటి మీద అప్పు తీసుకోవడం లేదు. అదేంటి? అవును మావయ్య, మీరు విన్నది నిజమే. మేం కడుతున్న ఇంటికే కొత్త ఎస్టిమేషన్ వేసి లోన్ అమౌంట్ పెంచిస్తామని చెప్పారు. అలా చేస్తే అప్పుడు మీ ఇంటి మీద లోన్ అవసరం లేదు. అయితే అప్పుడు మా ఇంటితో పని లేదా? నేను అలా అనలేదు మావయ్య. మీరు అప్పు తీసుకుంటారు, మా అప్పు కూడా తీరుస్తారు అనుకున్నాను. ఇంకొక్కసారి ఆలోచించమ్మా. ఇప్పుడు ఆ ఇంటి వాల్యూ 60 లక్షలు ఉంటుంది. ఆలోచించండి. సరేనమ్మా, ఇక నేను వెళతాను. ప్రేమగా డబ్బిస్తున్నావు, ఇది నేను తీసుకోవచ్చా? 1 వారం రోజులు మీ అత్తమ్మకి నాతో ఏ ప్రాబ్లమూ ఉండదు. అయ్యో, తీసుకోండి మావయ్య. సారీ అమ్మా, ఇబ్బంది పెట్టినందుకు. అందరూ హోటల్కి వెళ్ళాక ఫుడ్ తిన్నాక టిప్ ఇస్తారు, కానీ హోటల్ ఫుడ్ పెట్టి ఈ మామయ్యకి నువ్వు టిప్ ఇచ్చావు. థ్యాంక్స్ అమ్మా.
ఈ మామయ్య తరపు నుంచి నీకు చిన్న టిప్ అమ్మా, రెగ్యులర్గా హోటల్ ఫుడ్ తినకండి, హెల్త్ పాడవుతుంది. అలాగే మావయ్య. పని పాట లేని వాళ్ళు పసిగట్టేవి కనిపెట్టేవి ఇవా? పరోటా రుచి కూర్మా చిక్కదనమా? ఇంటిలోనొచ్చేంత వరకు మామయ్యతో ఎంతకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమయ్యా, ఏమయ్యా, ఏదైనా పని ఉంటే ఆఫీస్కి వచ్చి కలవండి. ఉదయాన్నే ఫోన్ చేసి డబ్బు డబ్బు అంటారు. కడుపుకు అన్నం తింటున్నారా, డబ్బు తింటున్నారా? నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అయం ముహూర్తస్సుముహూర్తోస్తు. దీపం జ్యోతిపరబ్రహ్మణే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుసన్మన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. సకల దేవతాభ్యో నమో నమః. పంతులు గారు, ఈ ప్రసాదం మనోళ్ళందరికీ పంచిపెట్టండి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. ఏమయ్యా అకౌంటెంట్ సార్, మగవాళ్ళకి 500, ఆడవాళ్ళకి 300 ఇచ్చేయి. ఇదిగో, మీ కూలీ డబ్బులకి ఏ ఢోకా లేదు. మన వెంకటేశ్వరం అంతా చూసుకుంటాడు. వెళ్ళొస్తాను. అయ్యా, షూ వేసుకోండి అయ్యా. ఏమయ్యా వెంకటేశ్వరరావు, ఏంటి విశేషాలు? టౌన్ ప్లానింగ్ ఆఫీస్ నుంచి మనుషులు వచ్చారు సార్. ఏంటంట? ప్రతి నెల టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మామూలు పంపిస్తానే ఉన్నాం కదా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ప్యూన్ వరకు కార్పొరేటర్కి సపరేట్గా రేటు కట్టి డబ్బులు పంపిస్తున్నాం కదా. ఇంకేంటంటాయా వాళ్ళ ప్రాబ్లం? ఎవరో కొత్తగా వచ్చిన జేఈ ఒకసారి ప్లాన్ చూడాలంటున్నారు. చూపిస్తే సరిపోతుంది. అన్ని రూల్ ప్రకారం ఉన్నాయో లేవో చూస్తారాడు సార్. రూల్స్ చెప్తే రీల్స్ చూసినట్టు రిలాక్స్గా ఉండాలి. నచ్చకపోతే రీల్సే చూడం. వాడి రూల్స్ ఎందుకు ఫాలో అవుతామయ్యా? సార్, మనం పేపర్స్లో 500 గజాలు ఉన్నట్లు చూపించి శాంక్షన్ తీసుకున్నాం. కానీ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నది 200 గజాల్లోనే. చూస్తే ప్రాబ్లం అవుతుంది సార్. ఏం కాదులేవయ్యా, కొత్త ఇంజనీర్ అంటున్నావు. ఇంత ఇరుకు ప్లేస్లో ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కడుతున్నామో చూసి నేర్చుకుంటాడులే. కానివ్వు. అయినా బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ ఉండాలి, ఉంది. శాంక్షన్ అవ్వాలి, అయింది. స్థలం గురించి వాడికి ఎందుకయ్యా? అవసరమైతే 200 గజాల్లో 2000 గజాలని పర్మిషన్ తెప్పిస్తాను. అడగడానికి ఈడెవడయ్యా? ఈలోపు జేఈ వస్తే ఏం చెప్పమంటారు సార్? చూపించడం కుదరదో ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పు. ఇంకా ఎక్కువ చేస్తే మెడబెట్టి బయటికి దోసేయండి. అవును, ఎక్కడే ఈ ఆర్కిటెక్ట్ సైట్ ఇంజనీరు? అదే సార్, పైన ఉన్నారు. ఫ్రంట్ ఎలివేషన్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది కదా, అది చూస్తున్నారు. సరే, ఇద్దరిని తర్వాత వచ్చి నన్ను కలవమని చెప్పు. జోజో పదల్లా. అయ్యా అయ్యా. ఏంటి మేస్త్రి, ఆడవాళ్ళకి 300, మగవాళ్ళకి 500 అని చెప్పాను కదా, ఇంకేం కావాలి?
మా పిల్లల్ని స్కూల్లో చేర్పించాం సారు. చదువు చాలా అవసరం. పిల్లలు చదువుకోవాలి, చదివించు. ఎంత వయసు? 12-13 సంవత్సరాలు సారు. జోజో, ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి కాల్ చేసి డొనేషను, స్కూల్ ఫీజు అంతా నాకు పంపించమని చెప్పు. నేను చూసుకుంటానని చెప్పు. వెంటనే ఈ మేస్త్రి వాళ్ళ బాబుకి సీట్ ఇవ్వమని చెప్పు. చదివించు మేస్త్రి. ఎంత అవసరమో అంతే చదివించు. ఎక్కువ చదివిస్తే పని దొరకదు, మళ్ళీ కూలి పని చేసుకోవాల్సి వస్తుంది. మా తాత 2వ క్లాసు, మా నాన్న 7వ క్లాసు, నేను 10th ఫెయిల్. మాకేం తక్కువైంది? మా అకౌంటెంట్ని చూడు, బాగా లెక్కలు చూడడంలో ఇతని తర్వాతే ఎవరైనా. కానీ నేను జీతం ఇస్తేనే ఇతనికి డబ్బులు. తక్కువ చదువుకుంది నేను, ఎక్కువ చదువుకుంది ఇతను. నేను ఎంత ఖర్చు పెడుతున్నాననేది తప్పులు లేకుండా లెక్కలు రాసి నాకు లెక్కలు అప్పచెప్తూ ఉంటాడు. ఏమ వెంకటేశ్వరరావు సార్, ఈరోజు ఎంత ఖర్చు అయిందో లెక్క రాసి నా దగ్గరికి తీసుకురా సార్. బయలుదేరండి. అలాగేనయ్యా. అయ్యా, వాళ్ళ పిల్లోడికి అంత డబ్బు ఖర్చు పెట్టి చదివించడం అవసరమయ్యా? డబ్బు ఖర్చు అయిపోద్దయ్యా. జోజో, ఆ మేస్త్రి కడుపు నింపి మనం కూలీల కడుపు కొడుతున్నాం. మేస్త్రి పిల్లోడి ఫీజు మనం కడుతున్నామనే సింపతితో కూలీల తరపున కూలీ డబ్బులు పెంచాలని నోరెత్తి అడగలేడు. కూలీలు నోరెత్తకుండా ఈ మేస్త్రే చూసుకుంటాడు. అదే వాళ్ళు మన వరకు రానే రారు. వాళ్ళు మన వరకు వస్తే ప్రభావం అవుతుంది. ఆ స్టైలు మనకు అవసరమా చెప్పు? ఇలా అవసరమైన వాడికి ఈనామిచ్చి నవాబులా మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏమంటావు జోజో? అయినా సగం ఫీజు ఆ మేస్త్రినే కట్టుకోమనాల్సిందయ్యా. మనం కట్టేది సగం ఫీజే. ఈ కూలోళ్ళు చదువు మధ్యలోనే ఆపించేస్తారు. లేకపోతే మన డబ్బు వృధా అయిపోదు. అవసరమైనప్పుడు ఖర్చు చేసి జో కొట్టాలి జోజో. అప్పుడే వాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని అంతస్తు మీద అంతస్తు కడితే మనం పైకెళ్ళి అక్కడ హాయిగా బొజ్జవచ్చు. అందుకే పిల్లోడి ఫీజుతో మేస్త్రిని జో కొట్టాను జోజో. ఏదేమైనా ఈ మధ్య మీకు హెల్పింగ్ నేచర్ మరీ ఎక్కువైపోతుందయ్యా. జోజో, హెల్పింగ్ నేచరు, స్లీపింగ్ నేచరు నాకు ఎక్కువ కాకూడదనే అమ్మ నిన్ను నా పక్కన పెట్టి వెళ్ళింది జోజో. అసలు నువ్వు నా పక్కనుంటే నన్ను ఎవడు జో కొడతాడు చెప్పు? అమ్మ చెప్పినందుకే డబ్బు వృధా చేయొద్దని గుర్తు చేస్తున్నానయ్యా. పదండి. ఆ పేపర్స్ నువ్వు చదవాలా అమ్మా? ఏ వద్దంటావా? ఒకసారి బాగా చదివి అర్థం చేసుకొని తర్వాత సంతకం పెడతాను. జోక్ చేస్తున్నావు కదమ్మా. ఈ పేపర్స్ చదివితే నీకేం అర్థమవుతుందమ్మా? కాకపోతే నాకు తెలిసిన లాయర్కు చూపిస్తాను.